బావా నీతో నేను ఒక పందెం వేసుకుంటాను, నువ్వు నాతో గెలుస్తావా? అబ్బా నన్నే ఓడిస్తావరా పందిమిత్రా. బావా నువ్వు ఓడిపోతే గనక 2 పిజ్జాలు 2 బర్గర్లు దాంతో పాటు బిర్యానీ కూడా తీసియాలా, ఓకేనా? ఏందిరా కాన్ఫిడెన్స్, నువ్వు నాతో పందెం గెలుస్తావా? అది గెలిస్తే 2 పిజ్జాలు 2 బర్గర్లు బిర్యానీ అన్నీ కావాలా? సర్లేరా గేమ్ ఏంది చెప్పు. నువ్వు కనుక ఓడిపోతే నాకు 2000 రూపాయలు డబ్బులు ఇలా చెప్తానా. 2000? అయినా నేనే గెలుస్తానులే, ఓడిపోయేవాడివి ఎంతైతే ఏమి. ఇంతకు గేమ్ ఏందో చెప్పరా. బావా నేను ఐస్ ని రైస్ గా మారుస్తాను బావా. ఏంద్రా ఐస్ను రైస్గా మారుస్తావా? అదెట్లబ్బా తిక్కనాయన ఓడిపోతావు రే. 2000 డబ్బులు కట్టాలి మళ్ళీ, గుర్తుపెట్టుకో. పందెమా? ఐస్ ని రైస్ గా మారుస్తాను నేను. నువ్వు పిజ్జాలు బర్గర్లు ఇప్పించక నువ్వు రెడీగా ఉన్నావు కదా. ఏందబ్బా వీని కాన్ఫిడెన్స్, నిజంగానే ఐస్ను రైస్గా మారుస్తాడా? సాధ్యం కాదులే. రే పందెం రా, నువ్వు ఐస్ను రైస్గా మారిస్తే 2 పిజ్జాలు 2 బర్గర్లు బిర్యానీ అన్నీ ఇప్పిస్తారా? రా అప్ప రా, నీకు చూపిస్తాను నేను. రా, ఇదేందో చెప్పు. అది ఐసు. ఇప్పుడు చూడు రైస్ గా మారుస్తాను. బావా రైస్ అయిందా? ఇప్పుడు చూడు నువ్వు నాకు పిజ్జా బర్గర్లు బిర్యానీ తెప్పి బావా. ఇంకా ఐసును రైస్గా మారుస్తా అంటే ఇట్లనా? రే నువ్వు చాలా తొండిరా, నువ్వు తిండిపోతే నా కొడుకు. నువ్వు మోసం రా, నేను ఒప్పుకోను దీనికి. బావా నాతో తొండి చేయొద్దు బావా, నువ్వు పిజ్జా బర్గర్లు బిర్యానీ నాకు తెప్పి బావా. ఓడిపోయి నాకు ఇట్లా మాట మార్చుకుని చూడు నువ్వు. బరే నీకేంద్ర కొత్త టాలెంట్ సార్ నీ మధ్య. సర్లే సాయంత్రం పోదాంలే. సరే బావా. ఐస్ను రైస్గా మార్చున్నాడు వీడు. వీడేం టాలెంటు.